హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2019 ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, ఏమిచ్చిందంటే ఇక్కడ ఒక భిన్నం యొక్క లవము 2 పెరిగి హారం 1 పెరిగితే దాని విలువ 1 అవుతుంది. మరలా లవం 4 తగ్గి హారం 2 తగ్గితే 1/2 అవుతుంది. అయితే ఆ భిన్నం ఎంత అని ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం భిన్నాన్ని మనము XY అనుకుందాం. మనము XY అనమాట. X అంటే లవము, Y అంటే హారం అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన భిన్నము ఫస్ట్ మనము XY అనుకుందాము. అయితే మనకి ఇచ్చిన కండిషన్లు ఏమో చెప్పండి ఇక్కడ. మొదటగా లవం ఎంత పెరిగింది, ఇక్కడ మనకు లవం 2 పెరిగిందంట, హారము 1 పెరిగిందంట. అప్పుడు దాని విలువ ఏమని చెప్పట 1కు సమానమైంది. కాబట్టి ఫస్ట్ రాద్దాం మనము. X/Yలో లవం ఎంత పెరగాలి, మనకు 2 పెరగాలి కాబట్టి X+2. తర్వాత హారం ఎంత పెరగాల, 1 పెరగాలి కాబట్టి Y+1 అనమాట ఇది. ఈ విధంగా లవాన్ని హారాన్ని పెంచినప్పుడు మనం దాని విలువ ఎంత సమానం, అది 1కు సమానం కాబట్టి 1 సమానం చేసుకుంటున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ X+2 అట్లే ఉంటుంది ఇక్కడ. Y+1 × 1 ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. 1తో దీని గురించి మళ్ళీ అదే వస్తుంది కాబట్టి Y+1 వస్తుంది. మరి దీని నుంచి నేను ఇక్కడ 1 తులు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి X+2 ఈ 1 తులకు వస్తే -1 అవుతుంది. ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ Y ఉంటుంది ఇక్కడ. మరి X+2 - 1 ఎంత మనకు ఎంత వస్తుంది చెప్పండి, అప్పుడు 1 వస్తుంది. కాబట్టి Yని ఏం రాసుకోవచ్చు మనం, Y = X+1గా రాసుకోవచ్చు. తిప్పి రాసిన Y ఇక్కడ రాసిన Y = X+2 - 1 కాబట్టి 1 రాసిన ఇక్కడ. ఇది మనకు వచ్చినటువంటి Y యొక్క విలువ అనమాట. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏమని చెప్పిన తర్వాత మరలా లవము 4 తగ్గి హారము 2 తగ్గితే 1/2కు సమానము. ఇక్కడ రాసు చూడండి. లవం ఎంత తగ్గాలి, మనకు 4 తగ్గాలి కాబట్టి X-4 మరి హారం ఎంత తగ్గాలి, 2 తగ్గాలి కాబట్టి Y-2. ఈ విధంగా తగ్గించినప్పుడు దాని విలువ ఎంత వస్తుంది, ఇది మనకు 1/2కు సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ 1/2 రాస్తున్నాయి ఇక్కడ. ఇది 1/2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమో అడ్డుగుణకరం చేస్తే ఇక్కడ 2తో మొత్తాన్ని గుణించాలి. 2 × X 2X మైనస్ ఉంది ఇక్కడ, -2 × 4 ఎంత చెప్పండి 8 వస్తుంది ఇక్కడ. ఈక్వల్ ఇక్కడ కూడా Y-2 × 1 ఏమొస్తుంది చెప్పండి, మళ్ళీ అది వస్తుంది కాబట్టి Y-2. మళ్ళీ చూడండి ఇక్కడ 2 తొలగి వస్తే ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి 2X - 8 + 2 = Y అనమాట. మరి తిప్పి రాస్తే Y ఏమొస్తుంది చెప్పండి, Y = 2X అలాగే ఉంటుంది ఇక్కడ. -8 + 2 అంటే ఎంత, -6 అవుతుంది అనమాట. ఇది సమీకరణము 2 అనుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి సమీకరణం 1 సమీకరణం 2లో 2 కూడా మనకి LHSలు Y ఉన్నాయి కాబట్టి ఏం చేసినప్పుడు మనము RHS కూడా సమానం చేసుకుంటాము. అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ ఈ ఫస్ట్ ఇది రాస్తా 2X - 6 ఇప్పుడు ఏమవుతుందంటే మనకు X+1కు సమానం కావడం జరుగుతుంది. మరి X ఉత్తర కోసం అయితే మైనస్ అవుతుంది కాబట్టి 2X - X మరి 6 అవతల పోతే ఏమవుతుంది +6 అవుతుంది. ఆల్రెడీ ఏముంది ఇక్కడ మీకు ప్లస్ ఉంది, 1 ఉంది కాబట్టి +1 కాబట్టి 2X - X ఎంత, 1X వస్తుంది. X కూడా ఎంత ఇప్పుడు మనకంటే 6 + 1 ఎంత 7కు సమానం కాబట్టి X = 7కు సమానమైంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా, X = 7ను Yలో ఇక్కడ 1లో ప్రతిక్షేపిస్తా. 1 అంటే ఏముంది ఇక్కడ 1 = మనకు X+1 ఉంది కాబట్టి మనకు వచ్చినట్టు X విలువ ఎంత ఇక్కడ 7 కాబట్టి 7 + 1 అప్పుడు ఎంత అంటే Y మనకు 8కి సమానం కావడం జరిగింది. X అంటే 7, Y అంటే 8కి సమానమైంది. కాబట్టి మనకు కావాల్సిన భిన్నం ఎంత X/Y కాబట్టి X అంటే ఎంత ఇప్పుడు 7కు సమానం. అదేవిధంగా Y అంటే ఎంత చెప్పండి 8కి సమానం కాబట్టి 8 అనమాట. కాబట్టి X/Y = అంటే భిన్నం మనకు కావాల్సింది 7/8కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే X² + 99X + 127 అనేటువంటి వర్గ బహుపది ఇది. ఈ వర్గ బహుపది యొక్క శూన్యములు అన్నాడు ఇక్కడ. అంటే శూన్యం అంటే అర్థమైంది ఇక్కడ వీటి యొక్క కారణాంకాలు అనమాట. మరి వాటి యొక్క కారణాంకాల యొక్క గుర్తులు ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ధన సంఖ్యలు అంట, 2 రుణ సంఖ్యలు, 1 ధన 1 రుణ సంఖ్య అంట. ఏది కాదంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనము AX² + BX + C అనేటువంటి వర్గ బహుపదితో పోల్చినప్పుడు మనము X² యొక్క గుణకం ఎంత A, X గుణకం ఎంత B, స్థిరపదం ఎంత C అనమాట. ఇక్కడ మనకు A, B, C 3 కూడా X² పక్కన ఏం లేకుండా ఏమంటుంది ఇక్కడ 1 తీసుకుంటాం మనం కాబట్టి A అంటే 1 అయింది. B అంటే +99, C అంటే కూడా +127 కాబట్టి A, B, C 3 కూడా మనకు ధన సంఖ్యలైనవి కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి వర్గ బహుపది యొక్క 3 గుణకాలు మనకు స్థిర పదంతో కలిపి మొత్తం మనకు ధన సంఖ్యలు ఉంటే వాటికి వచ్చేటువంటి శూన్యాలు లేదా కారణాంకాలు మనకు 2 కూడా రుణ సంఖ్యలు కావడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ A, B, C 3 గుణకాలు కూడా మనకు ధన సంఖ్యలు కాబట్టి ఏమైతే వాటి యొక్క 2 కూడా కారణాంకాలు మనకు రుణ సంఖ్యలు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే sin 2a = 2 sin a అయితే a = ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి మనకు తెలుసు sin 2a సూత్రము sin 2a అంటే ఏం రాస్తాం మనం, sin 2a = 2 sin a × cos a
2 sin a ఇంటూ కాస్ ఏగా రాసుకోవచ్చు మనము, గుర్తుపెట్టుకోవాలా. sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a అనమాట. మరి దీనిలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, ఇక్కడ sin 2a రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ రాసుకుని మరోసారి ఇక్కడ sin 2a ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మనకి ఇచ్చింది ఇక్కడ 2 sin a అనమాట. మరి sin 2a దీనికి సమానం కాబట్టి ఇక్కడ రాసుకుని చూడండి, ఇక్కడ sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a ఇంటూ కాస్ ఏకి సమానం అవుతుంది. సో మరి ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ 2 ఇంటూ sin a అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, sin a క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ ఏం లేకుంటే సో 1, కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకుంటాం మనం. మరి కాస్లో 1 ఎప్పుడు వస్తుంది చెప్పండి, కాస్లో మనకు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం కాస్లో మారుస్తే ఏమొస్తుంది, కాస్ 0 డిగ్రీ అవుతుంది. కాబట్టి కాస్ 0 డిగ్రీ ఈజ్ 1కి సమానం. కాబట్టి ఈ 1 ఉన్న ప్లేస్లో ఏం రాస్తాం మనం, కాస్ 0 డిగ్రీ రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇరువైపులా కాస్ తొలగిస్తేప్పుడు మనకు వచ్చేది ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a అనేట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 0 డిగ్రీస్కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏమిచ్చింది అంటే ఇక్కడ tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3, అదేవిధంగా tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3 అయితే సో ఏ ఈక్వల్ ఎంత అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ ఏం రాద్దాం మనం, tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సో √3కి సమానం ఇది. మరి √3 మనకు tan ఎప్పుడు వస్తుందో చెప్పండి, ఇక్కడ రాసు చూడండి, tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3 మనకు ట్యాన్లో 60 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఏం రాస్తాం √3 అంటే మనము tan 60 డిగ్రీస్గా రాసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమైతే చెప్పండి, ఇక్కడ 2 సైడ్ మనము tan క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇప్పుడు సో a ప్లస్ b వస్తుంది. a ప్లస్ b ఎంత మనకు 60 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనము. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ tan a మైనస్ b ఈక్వల్ టు 1/√3 కాబట్టి మళ్ళీ ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ సో tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు సో 1/√3 ఇక్కడ. మరి అదేవిధంగా ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుందంటే అది సో tan 30 డిగ్రీస్కి వస్తుంది. ఇది దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 1/√3 అంటే మనము tan 30 డిగ్రీస్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పండి, ఇక్కడ ఈ tan క్యాన్సల్ అయిపోయి మనకి వచ్చేటప్పుడు a మైనస్ b అంటే 30 డిగ్రీ. కాబట్టి సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఈ 1 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏ విలువ అనమాట. మరి 1 అంటే ఏముంది, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 ఉంది. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30 ఉంది. ఇక్కడ ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, a ప్లస్ a అంటే 2a వస్తుంది ఇక్కడ. మరి ప్లస్ b మైనస్ b రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ సో ఏముండదు 0 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అంటే ఇక్కడ 60 ప్లస్ 30 అంటే 90 వస్తుంది ఇక్కడ. కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. దట్ ఇంప్లస్ మరి a ఏమొస్తుంది ఇక్కడ 90/2 అక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి /2 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 2 ఎక్కం 2 45లా. కాబట్టి a ఈక్వల్ మనకి ఎంత సమానం అంటే 45 డిగ్రీస్కి సమానం కావడం జరిగింది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ ఏముందంటే sin 3a ఈజ్ ఈక్వల్ టు కాస్ a మైనస్ 26 డిగ్రీ అయితే ఏ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ అయితే మీకు సూత్రం తెలియాలా. sin a ఏం రాస్తాం మనము, sin a ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఏగా రాసుకోవచ్చు మనం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఏ ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ 90 మైనస్ ఏ అనమాట. అప్పుడు ఏమైతే సైన్ కాస్ రెండు కూడా పూరకాలు అవుతాయి అనమాట. ఇప్పుడు దీని ఏం రాసుకుంటాం మనం, sin 3a కూడా మనము సో కాస్ ఆఫ్ 90 మైనస్ 3aగా రాసుకోవచ్చు. ఎందుకంటే sin a అయితే ఇక్కడ కాస్ 90 మైనస్ a రాసుకున్న ప్రకారము మరి sin 3a అయితే 3a ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 90 మైనస్ 3a వస్తుంది. కాబట్టి sin 3a అంటే ఏం రాసుకోవచ్చు మనము, కాస్ 90 మైనస్ 3a రాసుకోవచ్చు. మళ్ళీ RHS ఏముంది ఇక్కడ సేమ్ అట్లే రాస్తాం, అది కాస్ a మైనస్ 26 డిగ్రీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తా, టూ సైడ్ కూడా మనకు కాస్ రెండు కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుందంటే సో 90 మైనస్ 3a ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ మనకు a మైనస్ 26 సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సో 90 అలాగే వచ్చేసి 26 ఉదలకు వస్తే ఏమైతే ప్లస్ 26 అవుతుంది. ఈ మైనస్ 3 ఇక్కడ పోతే ఏమైతే ప్లస్ 3 అవుతుంది. ప్లస్ ఎంత ఆల్రెడీ ఏ ఉంది ఇక్కడ ఏ రాస్తుంది ఇక్కడ. అప్పుడు మొత్తం 90 ప్లస్ 26 ఎంత 116కు సమానం అవుతుంది. ఈక్వల్ ఏంటంటే 3a ప్లస్ a 4aకి సమానం అవుతుంది. సో దీని నుంచి ఏ ఎంతంటే 4 ఉదలకు భాగిస్తారు కాబట్టి 116/4 తిప్పి రాస్తాను నేను. మరి క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, 4 ఎక్కం 4 4 2 8 ఇక్కడ మీకు ఎంత 3 ఉంటుంది. 3 పక్కల 6 వస్తే 36 4 9 36. కాబట్టి మనకు వచ్చేటువంటి ఏ విలువ ఏంటంటే 36 డిగ్రీలకు సమానం కావడము జరిగింది. కాబట్టి ఏ ఈక్వల్ 36 డిగ్రీస్ అనమాట. ఇవి కొన్ని క్వశ్చన్లు మనకు ప్రీవియస్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా క్వశ్చన్లు మిగతా వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.